హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. ఐటీ ఉద్యోగాలు గాల్లో దీపంలాగా మారిన పరిస్థితి. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు పోతాయో తెలియనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ ఏఐ వచ్చింది, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించింది, ఒక సమాజాన్ని కొత్త ప్రపంచం వైపు అడుగులు వేసేటువంటి దిశగా ముందుకు వెళుతుంది. మరి దీనివల్ల లాభం ఎంత, నష్టం ఎంత, అదొక సబ్జెక్ట్ మాట్లాడడం తర్వాత అవసరం లేదు. ఇప్పుడు దీనివల్ల జరిగేటువంటి ప్రమాదం, వేల లక్షల సంఖ్యలో అనేక మంది ఉద్యోగులు వారి యొక్క ఉద్యోగాలను కోల్పోతూ వారి కుటుంబాలు కూడా రోడ్డున పడుతున్నాయి. ఉపాధి కరువైపోయి వరుసగా జరుగుతున్న కొన్ని ఘటనలు, కొన్ని కంపెనీలలో ఇప్పటికే లే ఆఫ్స్ ప్రకటించారు. వచ్చిన ఇంట్రడ్యూస్ అయినటువంటి కొన్ని వ్యవధులలోనే, నెలల వ్యవధులలోనే చాలామంది ఉద్యోగులు ఇప్పటివరకు లక్షలలో పోయి ఉండొచ్చు. ఈ క్రమంలో తాజాగా ఎట్ ఏ టైం 12,000 ఉద్యోగాలకి ఎసరు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది ఏఐ. అది కూడా టీసీఎస్, మన ఇండియా కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ, ట్రస్టబుల్ కంపెనీ. టీసీఎస్లో కూడా 12,000 ఉద్యోగాలు ఎట్ ఏ టైం పోతాయి అనేటువంటి ఒక వార్త 2 రోజుల నుంచి తెగ వైరల్ అయిపోతుంది. 12,000 ఉద్యోగాలు అంటే చూడండి, ఎట్ ఏ టైం 12,000 ఉద్యోగులు రోడ్డు మీద పడేటువంటి అవకాశం. కొంతమందికి నీడ్ ఉండొచ్చు, కొంతమందికి వేరే సోర్స్ కూడా ఉండొచ్చు, ఆల్రెడీ బిజినెస్ ఇంకా ఏదైనా కానీ. ఇదే జాబ్ చేసుకుంటూ బతికేటువంటి వారికి ఇది ఖచ్చితంగా రోడ్డు మీద పడేటువంటి అంశమే, ఏఐ చేస్తున్నటువంటి కారణంగా, అంటే దాంతో వచ్చినటువంటి విప్లవాత్మక మార్పుల కారణంగా. అయితే ఈ యొక్క టీసీఎస్లో 12,000 ఉద్యోగాల కోత, టెక్ కంపెనీలతో టచ్ల కేంద్రం, ఈ యొక్క అంశాన్ని మనం పరిశీలిస్తే, సో 2 రోజుల నుంచి వార్త వైరల్ అవుతుంది కాబట్టి 12,000 ఉద్యోగాలు తీస్తున్నారనేటువంటి విషయం కూడా వార్త వైరల్ అవుతుంది కాబట్టి ఇది మళ్ళీ అడిదిరిగి తిరిగి ప్రభుత్వం చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అంటే విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగులు ఇప్పటికే నిరుద్యోగులందరినీ ఏ విధంగా అలాకెట్ చేయాలి, ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలి, ఏ రకంగా వారిని ప్రైవేట్ కంపెనీలా లేకుంటే పారిశ్రామికంగా వారి స్వతంగానే ఏమైనా పెట్టుబడులు పెడితే దానికి ఆర్థిక సాయం అందించడం, పిఎం ముద్ర యోజన, ఇలా రకరకాల ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంటే, మరొక వైపు ఈ కంపెనీలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వానికి మరొకసారి గుదిబండగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన కేంద్రం ఇప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టుగా కనపడుతుంది. ఏం జరుగుతుందో ఒకసారి పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. టీసీఎస్ ఉద్యోగాల కోత పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశ్చితంగా గమనిస్తుందని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ విషయంలో టెక్ కంపెనీలతో ప్రభుత్వం నిరంతర సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు. టీసీఎస్లో భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్టుగా ఆ సంస్థ సీఈఓ కె కృతివాసన్ నిన్న ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపు 12,000కు పైగా ఉద్యోగాలు తొలగించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తుంది. ఉపాధి వృద్ధి కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహకాల వంటి కార్యక్రమాలతో ఉద్యోగ అవకాశాలను ఎలా పెంచవచ్చనే దానిపైన ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నాయి. నైపుణ్య శిక్షణ, పునఃనైపుణ్య శిక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపాయి. ప్రస్తుత పరిస్థితిని ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తుందని తెలుస్తుంది. ఉద్యోగాల కోత అంశంపైన టీసీఎస్తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను గుర్తించేందుకు లోతుగా అధ్యయనం చేస్తుందని తెలుస్తోంది. ఇప్పుడు ఇది ఒక కంపెనీ ఇష్యూ కాదు, ఈ అంశం నిన్న మాట్లాడుకోవడానికి అంశం కాదు. ఇది చాలా డెప్త్ అంశం, అన్ని కంపెనీలకు సంబంధించిన అంశం. దేశంలో ఉండేటువంటి అనేక ఐటీ సంబంధిత ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో కోతాలు పడుతున్నటువంటి సందర్భం, ఆ మేనేజ్మెంట్లో కంపెనీలు ఏ రకమైనటువంటి అభివృద్ధి దిశగా, అంటే ఏ రకమైనటువంటి సాంకేతిక నైపుణ్యం దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు, కొత్తగా వచ్చినటువంటి దాన్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోబోతున్నారు, దానివల్ల కలిగేటువంటి లాభ నష్టాలను వాటన్నిటి కూడా బేరీజ్ వేసుకొని ఇప్పుడు ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రభుత్వము, ఏ ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా కూడా రాష్ట్రంలో కేంద్రంలో ఒక పెట్టుబడులు పెట్టడానికి ఒక కంపెనీని ప్రోత్సహిస్తుందంటే దానికి కారణం డెవలప్మెంట్తో పాటుగా ఎంతో కొంత స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని మాత్రమే. ఎంత పెద్ద కంపెనీలైనా కానివ్వండి, ఎక్కడైనా పెట్టనివ్వండి, వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి, తమ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది యువకులకు అవకాశాలను కల్పిస్తాయి అనేటువంటి ఒక అంశంతో చాలామంది ఆ ఒక కంపెనీలను వారికి ల్యాండ్ ఇవ్వడం కానీ, లీజుకి ఇవ్వడం కానీ, ల్యాండ్ అలాకాట్ చేయడం కానీ, అన్ని రకాల వసతులు కల్పించడం కానీ ప్రభుత్వాలు చేసేటువంటి పరిణామం. అలాంటిది ఇప్పుడు ఆ కారణంగా వచ్చినటువంటి కంపెనీలన్నిటి కూడా వాటిని గ్రోత్ చేసుకుంటూ మంచి హోదాలో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఎట్ ఏ టైం ఈ లే ఆఫ్స్ అనేటివి ప్రకటించేటువంటి సందర్భంలో, అంటే ప్రైవేట్ కంపెనీస్ ఆబ్వియస్లీ వారికి ప్రాఫిట్ ఉంటేనే ఏ పైన చేస్తారు, నష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఎక్కడైనా జరిగేటువంటి ప్రక్రియ. ఇంకా
ఈ టాటా కన్సల్టింగ్ లాంటిదైతే ఇంకా మిగతా అన్ని కంపెనీలతో పోలిస్తే చాలా బెటర్ కంపెనీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉద్యోగుల భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించేటువంటి కంపెనీలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. కానీ ఈ కంపెనీ కూడా ఇప్పుడు ఆ రకమైనటువంటి ఆలోచనలకు వెళ్తుందంటే కారణం పరిస్థితులు, రాబోయేటువంటి రోజులు, అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, దానికి మిగతా కంపెనీలు పోటీ పడుతున్నటువంటి తీరు, దాన్ని అధిగమించడానికి ఈ కంపెనీ ఇంకా ముందుకు వెళ్ళడానికి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, వీటన్నిటి కారణంగానే ఇప్పుడు ఏఐ ఖచ్చితంగా ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ముందు పెట్టారు. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. అవి కాకుండా ఆప్షన్ సొల్యూషన్స్ ఉన్నాయి 4-5. అవి కాకుండా డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఎవడైనా కూడా అదే అటు వెళ్తారు కానీ ఇంకా ఆప్షన్లు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఏఐ టెక్నాలజీ అనేది ఈజీ ప్రాసెస్, ఈజీ మెథడాలజీకి తీసుకువెళ్ళినటువంటి సందర్భం మనకు ఉంది. కాబట్టి దాన్ని బేరీజ్ చేసుకొని కంపెనీలు, అంటే ఒక కంపెనీ పక్కన ఉన్నటువంటి కంపెనీ స్పీడ్గా వెళ్తుందంటే వెనకబడినటువంటి కంపెనీ అది ఎందుకు స్పీడ్గా వెళ్తుంది, దానిలాగా మనం ఎందుకు వెళ్ళట్లేదు, దానికంటే ముందుగా వెళ్ళాలంటే ఏం చేయాలని ఖచ్చితంగా ఆలోచిస్తుంది. కానీ అదెంతన్నా స్పీడ్ పోని, మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడే ఉంటామని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచించదు. ఎందుకంటే తను ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తుందో కనీసం అంతన్న రిటర్న్స్ తీసుకురావడానికి ఏ కంపెనీ ఆలోచిస్తుంటుంది. సరిగా మాట్లాడుకుంటే పెద్ద టాపిక్. కానీ సో ఈ రకంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని అసలుకే మోసం వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే టీసీఎస్ ఒకటే కాదు, ఇంకా దేశంలో ఉన్న అనేక కంపెనీలన్నీ కూడా ఈ ఏఐ ఆధారిత సంబంధిత వాటికి సంబంధించి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉద్యోగాలందరూ తీసుకుంటూ పోతే ఇప్పుడు 12,000, రేపు 20,000, తర్వాత 30,000, లక్షలు, 2 లక్షలు, 10 లక్షలు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం రాబోయే రోజులు చూస్తాం. చాలా కంపెనీలు ఇంకా ఉన్నాయి కాబట్టి చిన్న చితక కంపెనీలు అయితే మొత్తం దివాలా తీసేస్తున్నాయి. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలి, మరి ఏఐ ఆధారిత సేవలు తప్పవు అనుకున్నప్పుడు దానికి రిలేటెడ్గా మానవుని యొక్క అవసరం ఏ రకంగా ఉంది, ఏఐతో పాటుగా ఇవి యొక్క ఉద్యోగులు కోల్పోయినటువంటి ఉద్యోగులను వాటికి సంబంధించినటువంటి అవసరాలను, లేకుంటే దానికి సంబంధించిన టెక్నాలజీని ఏమైనా నేర్చుకుంటే ఆ రూట్లోనైనా కొన్ని రిక్రూట్ అవుతాయా ఉద్యోగాలు, ఆ రకంగా ఆలోచిస్తుంది. ఏఐ టెక్నాలజీ నేర్చుకుంటేనైనా దాని ద్వారానే, అది ఆల్రెడీ మిషన్, మళ్ళీ మిషన్ మనం నేర్చుకోవడం వల్ల ఏం ఉపయోగపడుతుంది అని కూడా ఇంకో క్వశ్చన్. చూడాలి ఏం జరుగుతుంది అనేది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అవుతుంది. వరుసగా లేఆఫ్లు ప్రకటిస్తున్నటువంటి కంపెనీలకు సంబంధించిన సంప్రదింపులు జరుపుతుంది. లాభ నష్టాలు ఏంటి, ఏం చేయబోతున్నారు, ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి ఐటీ మంత్రిత్వ శాఖ కూడా అబ్జర్వేషన్ చేస్తుంది. వీటిని అధిగమించడం ఎలా, ముందుకు వెళ్ళడం ఎలా, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కూడా నిశ్చితంగా చూస్తుంది. ఏదేమైనా కూడా ఐటీ ఉద్యోగులకు దినదిన గండంగా మారిందని చెప్పవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.